రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. వైసీపీ అధినేత జగన్ కూడా అసెంబ్లీకి హాజరవుతారని ఆ పార్టీ ప్రకటించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ గట్టిగా డిమాండ్ చేయనుంది. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలపై చర్చకు, ప్రజల తరపున ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టులోనూ పోరాటం చేస్తోంది ఆ పార్టీ. ప్రతిపక్షంగా గుర్తించాలని హైకోర్టులో పోరాటం చేస్తోంది. అయితే హైకోర్టుకు స్పీకర్ తన అభిప్రాయం తెలపలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే సమస్యలపై నిలదీస్తారని ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ చెప్తోంది. ప్రతిపక్షమే లేకుండా సభను ఏకపక్షంగా నడుపుతున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే రేపు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరై ప్రతిపక్ష హోదాను గట్టిగా డిమాండ్ చేయనున్నారు. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. వైసీపీ అధినేత జగన్ కూడా అసెంబ్లీకి హాజరవుతారని ఆ పార్టీ ప్రకటించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో ఉన్నారు. సురేష్, స్వాతి, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సెషన్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇటీవల కాలం వరకు వైసీపీ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాము అంటూ చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆ పార్టీ శాసనసభాపక్షం కూడా నిర్ణయించుకుంది. రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు సమావేశాలకు హాజరయ్యేందుకు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఈ మేరకు సమాచారం అందించారు. అయితే రేపు ఉదయం 9:30 ఆయన అసెంబ్లీ హాలులో అటు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీలో ఏ విధమైన వైఖరితో అవలంబించాలనే అంశంపై ఆయన వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అటు అసెంబ్లీతో పాటు శాసన మండలిలో కూడా వైసీపీకి పూర్తి ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అనే అంశాలను కూడా ఆయన వారితో చర్చించున్నారు. అయితే గత కొద్ది కాలంగా అంటే మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటి నుంచి కూడా వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే సభలో ప్రధానంగా అటు 4 పార్టీలకు సంబంధించిన సభ్యులు మాత్రమే ఉన్నారు. మిగతా 3 పార్టీలు అటు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఉండి అధికారంలో ఉన్న నేపథ్యంలో కేవలం వైసీపీకి సంబంధించిన సభ్యులు మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ప్రధానంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేని నేపథ్యంలో తమకు 40% మంది ప్రజల ఓట్లు ఉన్నాయి, వారి తరపున ప్రశ్నించేందుకు మాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ వైసీపీ పట్టుబడుతూ వస్తుంది. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు శాసనం ద్వారా అనుమతులు లేనందువల్ల తాము ఏమి చేయలేమంటూ వైపు అధికార పక్షం చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కూడా ఏపీ స్పీకర్ కు సూచించిన నేపథ్యంలో స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆ కేసు దానికి సంబంధించి ముందుకు వెళ్లని పరిస్థితి ఉంది. అయితే తాజాగా గత కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ సభ్యులు 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే వారి సభ్యత్వాలు కూడా రద్దవుతాయంటూ అటు స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పెద్ద ఎత్తున బయట చెప్తూ వస్తున్న నేపథ్యంలో అటు మీడియాతో పాటు వారు మాట్లాడిన సందర్భాల్లో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ నిన్న వారు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఈ సభకు వెళ్లటం ద్వారా ప్రజలకు సంబంధించిన సమస్యలు మాట్లాడాలని పూర్తి స్థాయిలో తమకు ప్రజాబలం ఉన్నందులే 40% ఓట్లు పోలయ్యాయని చెప్తున్నారు. ఏదైతే ఈ ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం మాత్రం ఇస్తే వారి తరఫున మాట్లాడే అవకాశం తమకు ఉండదు కాబట్టి తమకు ఖచ్చితంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాత్రం వారు ప్రధానంగా రేపు డిమాండ్ చేయనున్నారు.